ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడిని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్ముతారేమో కానీ ఆయన తనయుడు లోకేష్ మాత్రం తలపండిన నేతలకు ఇక ప్యాకప్ చెప్పడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇంతకాలం పార్టీలో తమ సీనియారిటీని అడ్డం పెట్టుకొని కీలక పదవులను అనుభవించిన వారికి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు లోకేష్ స్కెచ్ రెడీ చేసేశారు. దీంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ బిల్డప్ ఇచ్చిన యనమల రామకృష్ణుడు వంటి కురు వృద్ధులంతా లగేజ్ సర్దుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. టీడీపీ స్థాపించిన రోజు నుంచి పార్టీని అధినేత చంద్రబాబును అంటిపెట్టుకున్నామన్న కారణాన్ని చూపించి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంతకాలం పబ్బం గడుపుకుంటూ వచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న యనమల వరుస ఓటముల్ని చవిచూశారు. అయినా రామకృష్ణుడి సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆయనకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా యనమల గెలవకపోయినా ఎమ్మెల్సీ పదవినిచ్చి 2014లో చంద్రబాబు తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. కీలకమైన ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖలను యనమలకు కేటాయించారు. కానీ యనమల తనకిచ్చిన గుర్తింపునకు తగ్గట్టు సొంత నియోజకవర్గం తునిలో టీడీపీకి గత వైభవం తేవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు యనమల మీద ఎక్కడో తెలియని సాఫ్ట్ కార్నర్ ఉంటూ వచ్చింది. కానీ టీడీపీలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టిన తర్వాత యనమల మీద ముందు దృష్టి పెట్టారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీనియారిటీని అడ్డం పెట్టుకుని పార్టీలో పెత్తనం చేస్తున్న యనమల వంటి సీనియర్లను లోకేష్ నిర్మోహమాటంగా పక్కన పెట్టేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేసి గెలవడంతో ఇక యనమల రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యేందుకు రంగం సిద్ధమైందన్న వాదన వినిపించింది. లోకేష్ కూడా దానికి తగ్గట్టు పావులు కదుపుతున్నారు. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి కేటాయిస్తారన్న విషయంపై లోకేష్ క్లారిటీ ఇవ్వడం కోసమెరుపు. 2 సార్లు ఎమ్మెల్సీ పదవులను అనుభవించిన వారికి ఈసారి ఛాన్స్ ఉండదని లోకేష్ కుండబద్దలు కొట్టేశారు. యనమలను దృష్టిలో పెట్టుకునే చినబాబు ఈ కామెంట్ చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఆలోచన శైలికి భిన్నంగా పార్టీలో యువనేతలను ప్రోత్సహించాలన్న వ్యూహంతో లోకేష్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వైఖరి యనమల వంటి సీనియర్లకు మింగుడు పడడం లేదు. అందుకే పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కాకినాడ పోర్టు వివాదంపై కామెంట్స్ చేసి హైకమాండ్ను లొంగదీసుకునేందుకు యనమల విఫలయత్నం చేశారు. యనమల బెదిరింపులకు చంద్రబాబు లొంగవచ్చేమో కానీ ఇలాంటి తాటాకు చప్పులకు లోకేష్ డోంట్ కేర్ అంటారని తెలుగు తమ్ముళ్లు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రామకృష్ణుడు క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇకపై రామకృష్ణ అంటూ తన పేరును తలుచుకుంటూ కాలం గడపాల్సిందేనేమో.